ఒక ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగిన కథ. మనకు బ్రిటిషర్స్ అప్పుడు రూల్ చేస్తుండే ఇండియాని. అప్పుడు జరిగిన సంఘటన. అంటే ఒక హిట్లర్ కన్నా దారుణమైన సంఘటన జరిగింది మన ఇండియాలో బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు అని క్లియర్ కట్ గా చూపించారు. $40 ట్రిలియన్ మన ఇండియా నుంచి దోచుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం 100 మిలియన్ మంది చనిపోయారు లాస్ట్ 40 years లో అని క్లియర్ కట్ గా టీజర్ లో చూపించారు. గైస్, అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ స్టోరీ బేస్డ్, ఒక పవర్ఫుల్ స్టోరీ బేస్డ్ సినిమా లాగా కనబడుతుంది. గైస్, నేను మాట్లాడుతుంది మన విజయ్ దేవరకొండ స్టార్ VD14 మూవీ. టైటిల్ పెట్టేశారు రణబలి. ఎక్సలెంట్ టైటిల్. అండ్ ఒక ప్రీ బ్రిటిష్ ఎరాలో, ఒక ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగిన కథ. అట్ ద సేమ్ టైం మన మైత్రి మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే 100% కథనం అనేది బలంగా ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు అండ్ ప్రొడ్యూస్ చేస్తారు. గైస్, మనం ఇంతకు ముందు విజయ్ దేవరకొండ సినిమాలో ఏదైతే స్టోరీ మిస్సింగ్ అనుకున్నామో, ఇప్పుడు బల్ల గుద్ది గట్టిగా చూపిస్తున్నారు. స్టోరీ మాత్రం స్ట్రాంగ్ గా ఉండబోతుంది. స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అండ్ మెయిన్ హైలైట్ విషయానికి వచ్చేస్తే, మనకు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన టుగెదర్ ఆఫ్టర్ అ లాంగ్ టైం ఇద్దరు కలిసి చేస్తున్నారు. అండ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఏదో రొమాంటిక్ అదో అని కాకుండా ఒక ప్రీ బ్రిటిష్ ఎరాలో జరిగిన, ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగిన మూవీ అని క్లియర్ కట్ గా చూపించారు. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, అజయ్ అతుల్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఆ లాస్ట్ షాట్ మాత్రం కంప్లీట్ గూస్ బంప్స్. ఏదైతే విజయ్ దేవరకొండ ఆ హార్స్ మీద రైడింగ్ చేసుకుంటూ వస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఆ సన్ బ్యాక్గ్రౌండ్ లో మన విజయ్ దేవరకొండ ఆ ఎమోషనల్, ఆ ఫియర్స్ఫుల్ ఫేస్ తోని ఏదైతే ఉన్నాడో అది మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్. ఆ మూస్టాష్ లుక్, ఇవన్నీ మాత్రం పక్కాగా పగడబందిగా డైరెక్టర్ గారు ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకొని దిగారని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అండ్ విజయ్ దేవరకొండకు మచ్ నీడెడ్ స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్ మూవీ అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా కూడా టైటిల్ సూపర్ ఉంది, రణబలి. అట్ ద సేమ్ టైం స్టార్ కాస్ట్ విజయ్ దేవరకొండ అండ్ మన రష్మిక మందన టుగెదర్ చాలా రోజుల తర్వాత. అజయ్ అతుల్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విజువల్స్ అయితే ఆ సీన్ ఏదైతే హార్స్ రైడింగ్ సీన్, ఆ బ్రిటిషర్ ని వెనక కట్టేసి తీసుకొస్తున్నాడు, అది మాత్రం టెరిఫిక్. రైట్ టైంలో పడితే మాత్రం థియేటర్ బ్లాస్ట్ అవుతుంది 100%. అండ్ మెయిన్ థింగ్, డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే రాహుల్, తను ఎవరో ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా తీశాడు. ఆ లాస్ట్ సీన్ మాత్రం, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చూపించడం విధానం కానీ ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఏముండబోతుంది, కథ ఏముంటుంది, కథనం ఏముండబోతుంది, అట్ ద సేమ్ టైం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈ బ్రిటిషర్స్ ఈ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో జరిగిన ఒక సంఘటన స్టోరీ అని క్లియర్ కట్ గా మనకు చెప్పేశారు. మనం యాజ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది క్లియర్ గా చూపించారు. అండ్ రాహుల్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండకి ఒక మచ్ నీడెడ్, ఒక బిగ్ బ్రేక్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఈ సినిమాతోనని 100% నా నమ్మకం. ఎందుకంటే మైత్రి మూవీ బ్యానర్స్ దీని వెనుక ఉన్నారు. స్టోరీ మాత్రం గట్టిగా ఉండబోతుంది. గైడ్స్, ఆల్ ఇన్ ఆల్ VD14 చాలా ఎక్సైట్మెంట్ తో రణబలి అనే టైటిల్ రిలీజ్ చేశారు. ఆ కాన్సెప్చువల్ ట్రైలర్, అట్ ద సేమ్ టైం ఆ లాస్ట్ షాట్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్, గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. సో ఆల్ ఇన్ ఆల్ అ గుడ్ స్టార్ట్ ఫర్ VD14. గైస్, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న మన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అండ్ ద మూవీ లవర్స్, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.